హర హర మహాదేవ శంభో శంకర. అందరికీ మొదటి కార్తీక సోమవార శుభాకాంక్షలు. అందరూ పూజ చేసుకున్నారా? మేమైతే ఇలా చేసుకున్నాం ఫస్ట్ సోమవారం పూజ. సో మేము లేకపోసరికి అత్తి అన్నీ రెడీ చేసేస్తారనమాట. సో అలా రెడీ చేసేస్తే మేము దండం పెట్టుకొని ఎలా ఉంటాము. అందరికీ నదులు అవి దగ్గరగా ఉండవు కదా, అఫ్కోర్స్ మాకు దగ్గరే, బట్ అయినా ఇంటి దగ్గర వదులుతారనమాట. కార్తీక మాసం కదా, ఈ నెల అంతా పెడతారు. సో అత్తి ఇంటి దగ్గర కూడా వదులుతారనమాట. ఒకటి మాది, ఒకటి మా మరిది వాళ్ళది, ఒకటి అత్తి వాళ్ళది అన్నట్టు. సో ఇంటి దగ్గర పెడతారు, అలాగే నదిలో కూడా వదులుతారు. నేను లాస్ట్లో చూపిస్తాను అది అనేది. మొత్తం మీద దీపం పెట్టేసుకుందాం. దీపం పెట్టేసుకొని మీకు కూడా చూపిద్దామని ఒక వీడియో తీశాను. చాలా బాగా అనిపిస్తుంది కదా చూస్తుంటే. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత బయట తులసమ్మ దగ్గర, తులసికోట దగ్గర కూడా దీపం పెట్టేసుకోవడానికి వెళ్ళాము. సో మా అత్తయ్య తులసికోట దగ్గర రాధాకృష్ణుల చిన్ని బొమ్మ కూడా పెట్టారు. చాలా బాగుంటుంది చూస్తుంటే. చెప్పాను, మీరు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసి ఉండొచ్చు, పారిజాతం వీడియోలో. అక్కడేనమాట. అక్కడ కూడా అయిపోయిన తర్వాత మొత్తం ఇక్కడ దీపాలు రెడీ చేసుకున్నాం కదా, ఒత్తులు అవి కూడా ఇంట్లో వదిలేసుకొని అక్కడ నుంచి అత్తయ్య సూర్యనారాయణమూర్తికి అది దండం పెట్టేసుకొని, మా అత్తయ్య సూర్యనారాయణమూర్తి ఎక్కువ పూజిస్తూ ఉంటారనమాట. మాకు నోములు కూడా ఉంటాయి, నోములు కూడా పెడతాం ఇయర్ ఉంటే మేబీ. అక్కడ అయిపోయిన తర్వాత ఇంకా మా చేలోని ఉసిరి చెట్టు ఉంది, ఆ ఉసిరి చెట్టు దగ్గర పెట్టేసుకొని అక్కడే శివుడు పార్వతి విగ్రహాలు కూడా ఉంటాయి. అక్కడ పెట్టేసుకొని మీకు చూపించిన నదిలోనే మేము ఒత్తులు వదిలేసుకున్నాం. మళ్ళీ ఇంటికి వచ్చేసరికి దీపం వెలుగుతుంది. ఈలోగా ఋషి గారు కూడా నిద్రలు లేచేశాడు. సో అత్తయ్య తీసుకెళ్లి తులసమ్మ దగ్గర దండం పెట్టించేశారు. ఇదన్నమాట మా కార్తీక సోమవారం పూజ. మీరు ఎలా చేసుకున్నారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. బాయ్ బాయ్.